హాయ్ అండి, వెల్కమ్ టు ప్రీతి ఛానల్. ఎలా ఉన్నారు? ఈరోజు నేను మన ఛానల్లో చూపించబోయే రెసిపీ మష్రూమ్స్ గ్రేవీ కర్రీ అండి. చాలా అంటే చాలా సింపుల్గా ఇంట్లో చేసుకోవచ్చు. రెస్టారెంట్ కంటే ఇంక వెళ్ళే పనే లేదండి. మనం ఈ విధంగా చేసుకున్నాము అంటే అంత బాగుంటుంది. ఈ కర్రీ చపాతీ గ్రేవీ చపాతీలో కానీ కర్రీలో కానీ పలావ్స్లో కానీ చాలా బాగుంటుంది. మీరు కూడా ట్రై చేయండి. మష్రూమ్స్ దొరుకుతున్నాయి కదా మనకి. ఇలాగ మష్రూమ్స్ తెచ్చుకున్న తర్వాత శుభ్రంగా కట్ చేసుకొని బాగు చేసుకోవాలండి. మష్రూమ్స్ని వాటర్లో శుభ్రంగా కడిగి ఈ పైన పొరంతా కూడా చేత్తో రుద్దితే పైన డస్ట్ అంతా కూడా క్లీన్ అయిపోతుంది. చూసారు కదా ఇలాగా. ఇప్పుడు దీన్ని మనం కట్ చేసుకుందాము. మష్రూమ్ అంతా క్లీన్ చేసుకున్నాక మనకు నచ్చిన షేప్లో కట్ చేసుకోవచ్చు. ఇలా సర్కిల్గా కానీ ఒక్కో మష్రూమ్ని 2 పీసెస్ కింద కానీ కట్ చేసుకోవచ్చు. ఇలా కట్ చేసేసుకొని మష్రూమ్స్ అన్నీ పక్కన పెట్టుకోవాలండి. నెక్స్ట్ మనం స్టవ్ మీద కడాయిలో కర్రీకి సరిపడా ఆయిల్ యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు కడాయిలో కర్రీ కోసం ఒక దాల్చిన చెక్క, ఒక యాలక్కాయ, 2 లవంగ మొగ్గలు వేసుకోవాలి. అదే క్వాంటిటీతో మనం మిక్సీ జార్లో కూడా తీసుకోవాలి. చూడండి, అలాగే తీసుకొని ఒక 4 ఇంచుల వరకు కొబ్బరి, ఎండు కొబ్బరి కానీ పచ్చి కొబ్బరి కానీ తీసుకోవాలి. అలాగే 2 మీడియం సైజ్ టమాటాస్ని కూడా మిక్సీ జార్లోకి యాడ్ చేసుకోవాలి. చూసారు కదా, ఈ విధంగా యాడ్ చేసుకున్నాక ఒక 10 నుండి 15 వరకు జీడిపప్పు పలుకులు, 1 కప్పు పెరుగు యాడ్ చేసుకొని మిక్సీ జార్లో ఫైన్గా పేస్ట్ చేసుకోవాలి. ఈ మిశ్రమం పేస్ట్ చేసుకొని పక్కన మనకి ఆ మిశ్రమాలన్నీ వేసుకున్నాం కదా కడాయిలో, అవి ఫ్రై అయిన తర్వాత ఒక 2 కానీ 3 కానీ మీడియం సైజు ఉల్లిపాయలను తీసుకోవాలి. చిన్నవైతే ఒక 3 తీసుకోండి, పెద్దవైతే ఒక 2 సరిపోతాయి. ఆనియన్ ఎక్కువ వేసినా మళ్ళీ తీదనం వస్తుంది. ఒక 2 ఉల్లిపాయలను బాగా సన్నగా కట్ చేసుకొని ఈ కడాయిలో వేసుకొని బాగా పచ్చివాసన పోయి ఉల్లిపాయ అంతా కూడా మగ్గే వరకు ఫ్రై చేసుకోవాలి. ఇందులో రుచికి సరిపడా కొంచెం సాల్టు, కాస్త అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 స్పూన్ యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు మిశ్రమాలన్నీ బాగా గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. చూసారు కదా, ఉల్లిపాయ అంతా కూడా కలర్ చేంజ్ అయింది, ఆయిల్ కూడా పైకి తేలుతుంది. ఈ విధంగా వచ్చే వరకు బాగా ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఈ మిశ్రమంలో మనం మిక్సీ పట్టి పెట్టుకున్నాం కదా, ఆ పేస్ట్ అంతా కూడా యాడ్ చేసుకోవాలి. అది చిక్కగా ఉంటుంది కదండి. ఫస్ట్ యాడ్ చేసుకొని కాస్త ఉడుకుతుంది అనగా కొంచెం మనం వాటర్ యాడ్ చేసుకుంటే సరిపోతుందండి. ఈ విధంగా ఉడకంతా కూడా ఉడికి ఆయిల్ తేలే వరకు కొంచెం చిన్న మంట మీద ఉంచితే చూడండి బబుల్స్ అన్నీ వస్తున్నాయి కదా. ఈ విధంగా అంటే కొంచెం ఉడకాలి. అట్లా పచ్చివాసన అంతా కూడా పోయి పచ్చిదనం అంతా పోయి కాస్త కర్రీ స్మెల్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు దీంట్లో కర్రీకి సరిపడా కారం యాడ్ చేసుకోవాలి. అయితే 1 స్పూన్ యాడ్ చేసుకోండి, మిగతా హాఫ్ స్పూన్ తర్వాత యాడ్ చేద్దాము. కారం ఇలా యాడ్ చేసుకున్నాక ధనియాల పొడి 1/2 స్పూను, జీలకర్ర పొడి 1/4 స్పూన్ యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ మిశ్రమాలన్నీ కర్రీలో బాగా కలుపుకోవాలి. కొత్తిమీర కూడా యాడ్ చేసుకొని కర్రీలో మిశ్రమాలన్నీ కారాలు మసాలా అంతా కూడా కలిసే వరకు కలుపుకున్న తర్వాత చూడండి ఈ విధంగా చిక్కగానే ఉంది కదా గ్రేవీ అంతా. ఇప్పుడు 1 గ్లాసున్నర వరకు వాటర్ యాడ్ చేసుకోవాలి. ఆ గ్రేవీ అంతా కూడా మిక్స్ అయ్యి వాటర్గా కాకుండా మొత్తం మిక్స్ అయ్యే వరకు కలుపుకొని ఇప్పుడు శుభ్రంగా మనం కట్ చేసి పెట్టుకున్నాం కదా మష్రూమ్ పీసెస్ని కూడా ఈ కర్రీ గ్రేవీ మిశ్రమంలో యాడ్ చేసుకోవాలి. ఇంతేనండి, మనం స్టవ్ దగ్గర నించవలసిన పనే లేదు. కేవలం 10 నిమిషాల్లో కర్రీ రెడీ అయిపోతుంది. చూసారు కదా, మష్రూమ్స్ అన్నీ ఈ విధంగా యాడ్ చేసుకున్నాక 1/2 స్పూన్ మళ్ళీ కారం పైన వేసుకొని కదపకుండా మూత పెట్టేస్తే ఆ మొత్తం ఫ్లేవర్స్ అన్నీ కూడా మష్రూమ్స్లో పీల్చుకొని బాగా వస్తుంది. చూడండి 10 మినిట్స్ అయిన తర్వాత గ్రేవీ అంతా కూడా మష్రూమ్స్ ఉడికిపోయి కొంచెం దగ్గరికి అవ్వాలి. ఇంకొక 5 నిమిషాల వరకు మనము స్టవ్ మీద ఉంచుకుంటే ఆ వేడికి మష్రూమ్స్ కర్రీ ఆ గ్రేవీ అంతా కూడా బాగా చిక్కగా దగ్గరికి అవుతుంది. ఇంక ఇప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసేసుకోవచ్చు. చూడండి, మష్రూమ్ గ్రేవీ కర్రీ అయితే రెడీ అయిపోయింది. ఇది వేడివేడిగా చపాతీలోకి కానీ బిర్యానీలోకి కానీ రైస్లోకి కానీ బాగుంటుంది. ఫైనల్గా కొంచెం కొత్తిమీర సర్వ్ చేసుకొని మనము గిన్నెలోకి తీసేసుకుందాము. ఈ రెసిపీ మీరు కూడా ట్రై చేయండి. రెసిపీ మీకు ఎలా నచ్చిందో నాకు కామెంట్ చేయండి. మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి కూడా షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి. కొత్తగా చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. సబ్స్క్రిప్షన్స్లో నేను పెట్టే వీడియోస్ తెలుస్తాయి.